కరివేపాకు చెట్టు మొక్క సరిగా రావడం లేదు. అలాగే ఆకులు వస్తున్నాయి కానీ ఆ ఆకులను ఏవో తినేసినట్టుగా ఉన్నాయి. చాలామందికి అలా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదండీ! మా కరివేపాకు చెట్టు అయితే ఎంత గ్రీన్‌గా, ఎంత హెల్తీగా, ఆ ఆకులు చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇక్కడ చూస్తున్నారు కదండీ! మా కరివేపాకు మొక్క వేసైతే 1½ ఇయర్ అయితే అయ్యిందండి. ఎంత బాగా పెరిగిందో చూడండి. ఇదైతే నేను సీడ్స్‌తో పెంచుకున్న మొక్క అండి. చెట్టు అయితే చాలా హెల్తీగా ఉంది. మేము రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటామండి. అయినా కూడా చెట్టు మాత్రం గ్రోత్ అయితే చాలా ఫాస్ట్‌గా ఉంది. నేనైతే ఒక 3 టిప్స్ చెప్తాను కరివేపాకు హెల్తీగా పెరగడానికి. అలాగే కీటకాలు ఏవి అటాక్ చేయకుండా ఆకులు హెల్తీగా ఉండడానికి. ఇవి తప్పకుండా పాటిస్తే కరివేపాకు అనేది హెల్తీగా వస్తుంది. ఈ కరివేపాకు మొక్కనైతే ఎన్నిసార్లు హార్డ్ ప్రూనింగ్ చేశానోనండి. హార్డ్ ప్రూనింగ్ చేసిన ప్రతిసారి ఆకులు అనేది ఇంత గ్రీన్‌గా హెల్తీగా అయితే వస్తాయండి. ఈ మొక్కనైతే నేను 10 లీటర్స్ బకెట్‌లో వేశానండి. చూస్తున్నారు కదా! అసలు కింద నుంచి కూడా పిలకలు ఎంత చక్కగా వచ్చాయో. ఇవన్నీ కూడా తీసేసి అంటే వేరు చేసి వేరే కుండీలో అయినా పెట్టుకోవచ్చు. లేదంటే రెగ్యులర్‌గా మనం కరివేపాకు కూడా తీసుకోవచ్చండి. ఈ మొక్కను చూడండి ఎంత చక్కగా పెరిగిందో. కాండం కూడా చూడండి ఎంత బలంగా తయారైందో. ఇక్కడ చూస్తున్నారు కదా! అక్కడికి వచ్చిన తర్వాత ప్రూనింగ్ చేశానండి. అక్కడి నుంచి 2 స్టెమ్స్ అయితే వచ్చాయి. మళ్ళీ ఇక్కడి దాకా వచ్చినాక మొత్తం హార్డ్ ప్రూనింగ్ చేశాను. ఇక్కడైతే మల్టిపుల్ బ్రాంచెస్ అయితే వచ్చాయండి. ఇక్కడ పైన టిప్ కట్ చేశారనుకో మళ్ళీ కూడా అక్కడి నుంచి మల్టిపుల్ బ్రాంచెస్ అయితే వచ్చి చెట్టు అనేది గుబురుగా అయితే వస్తుందండి. మా మొక్క చూడండి అసలు ఎంత గుబురుగా పెరిగిందో. ఆకులు కూడా ఎంత బాగా వచ్చాయో. నా దగ్గర అయితే 2 రకాల కరివేపాకు మొక్కలు అయితే ఉన్నాయండి. ఇంతకుముందు చూసిన మొక్కకైతే ఆకులు అనేది డార్క్ గ్రీన్‌లో ఉంటాయండి. ఇక్కడ చూపిస్తున్న మొక్కకైతే చూస్తున్నారు కదా! ఆకులు అనేది కొద్దిగా డిఫరెంట్ షేడ్‌లో అయితే ఉంటాయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. కరివేపాకు మొక్కకు కొత్త చిగుర్లు వచ్చి ఎప్పుడు కూడా చక్కగా పెరగాలి అంటే ఎప్పటికప్పుడు ప్రూనింగ్ అనేది కంపల్సరీ అండి. ప్రూనింగ్ చేసుకుంటేనే కొత్త చిగుర్లు అయితే వచ్చేసి చాలా చక్కగా గ్రో అవుతుందండి. చూస్తున్నారు కదా! ఇక్కడ నాకు ఈ మొక్క అయితే మల్టిపుల్ బ్రాంచెస్ అయితే ఉంటాయండి. ఇంకా గుబురుగా రావాలి అనుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా! పైన చిన్నగా టిప్ కట్ చేసుకుంటే కనుక అక్కడి నుంచి మళ్ళీ చిగుర్లు అయితే వస్తాయండి. మల్టిపుల్ బ్రాంచెస్ అనేది వస్తాయన్నమాట. చూస్తున్నారు కదా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో ఈ మొక్కకైతే. అలాగే చీడపట్టిన ఆకులు ఏవైనా ఉంటే కనుక ఎప్పటికప్పుడు ఇలాగ తీసుకుంటూ ఉండాలి. మనము కరివేపాకు తీసుకున్నప్పుడు కూడా కొన్ని అంటే ముదిరిపోయిన ఆకులు ఏవైతే ఉంటాయో అవి మనము తీసుకుంటూ ఉండాలన్నమాట. కరివేపాకు చెట్టు ఆకులు హెల్తీగా ఉండడం కోసం అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి పుల్ల మజ్జిగ అండి. ఇదంతా అవసరం లేదండి. ఇదైతే నేను వేరే మొక్కలకి స్ప్రే చేయడం కోసం అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. అందులో నుంచి కొద్దిగా తీసుకున్నానండి. ఇప్పుడు ఆ పుల్ల మజ్జిగలో కొద్దిగా ఇంగువ అండి, అలాగే ఇంకా కొద్దిగా పసుపు అండి. ఈ పసుపు వేసి మొక్క మొత్తం కూడా తడిసే విధంగా ప్రతి 3 రోజులకు ఒక్కసారి స్ప్రే చేస్తూ ఉంటే ఆకులు తినే కీటకాలు అనేవి అయితే అస్సలు అటాక్ చేయవండి. చూస్తున్నారు కదా! వర్షం పడినప్పుడు మన మొక్క ఆకులు ఎలాగైతే తడుస్తాయో అలాగా మొక్క ఆకులన్నీ కూడా తడిసే విధంగా మొక్క అంతా కూడా ఇలా చల్లేసేయాలండి. సెకండ్ టిప్ వచ్చేసి కరివేపాకు చెట్టుకు బియ్యం కడిగిన నీళ్లు 3 డేస్ ఫర్మెంట్ చేసి వేయడం వల్ల హెల్తీగా పెరుగుతుందన్నమాట. థర్డ్ టిప్ వచ్చేసి కంపోస్ట్ అండి. నైట్రోజన్ బాగుంటే అంటే ఆకులే కదండి మనకు బాగా పనికొచ్చేది. కాబట్టి వర్మీ కంపోస్ట్ కానీ కౌడంగ్ కానీ 15 రోజులకు ఒక్కసారి 2 గుప్పిళ్ళంతా వేస్తూ ఉంటే చాలా హెల్తీగా పెరుగుతుంది. ఇక్కడైతే నేను వర్మీ కంపోస్ట్ తీసుకున్నానండి. ఇప్పుడు నా దగ్గర ప్రజెంట్ అయితే కౌడంగ్ లేదు, అందుకే వర్మీ కంపోస్ట్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ అండి. ఇది బాగా రెండింటిని చక్కగా వేయడం వల్ల ఆకులు అనేది మొదట్లో అయితే లావిష్గా అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మా మొక్క చూసారు కదండి, చుట్టూ కూడా మొత్తము ఎక్కువగా చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చేసాయండి. ఇప్పుడైతే వాటిని డిస్టర్బ్ చేయకుండా నేనైతే మొక్క చుట్టూతో అయితే ఇప్పుడు కంపోస్ట్ అయితే వేసేస్తానండి.
కంపోస్ట్ వేసే టైంలో ఇలాంటి వీడ్ ఏమైనా ఉంటే చూసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ మొక్కలన్నిటికి కూడా నాకు బలం సరిపోవాలి కాబట్టి కొద్దిగా ఎక్కువనే వేస్తున్నానండి. ఒక 3 గుప్పిళ్ళంతా అయితే వేసేస్తున్నాను ఈ మొక్కకి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై